హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వల్లి మోసం చేసిందనే బాధలో ఇక మందు తాగి అలాగే పాయిజన్ తాగిన చందు, ఇక చావు బ్రతుకుల మధ్య ఉన్న చందు. ఏం జరిగింది అనే విషయం తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ, ధీరజ్ అందరూ కలిసి ఇక శ్రీరాముని కళ్యాణం చాలా చక్కగా జరిపిస్తారు. ఇక ప్రేమ అయితే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది, ఎలాగైనా నా మనసు ధీరజ్కి అర్థమయ్యేలా చూడు దేవుడా అని చెప్పి ఇక అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ రామరాజు మాత్రం ఇక బాధపడుతూ ఉంటాడు. ఈరోజు నా పెద్ద కొడుకు ఇక వల్లి పీటలపైన కూర్చోవాలి, దేవుడి కళ్యాణం జరిపించాలి అని అనుకున్నాను. కానీ అదేంటో ఈరోజే వాడికి ఇక రైస్ మిల్లులో పని ఉండడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక రామరాజు. వేదవతి అయితే ఎలాగైనా వల్లి గురించి ఆయనకి తెలియాలి, ఇక అది ఎలాంటిదో ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి, తెలిసేలా చేయాలి దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక చందు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. వల్లి, నిన్ను నేను ఎంత బాగా చూసుకున్నాను, నేను మా అమ్మ నాన్న తర్వాత అంతలా ప్రేమించింది నిన్ను మాత్రమే, కానీ నువ్వు ఇలా మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇక చందు చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక నీ గురించి నేను ఇంట్లో వాళ్ళకి చెప్పలేను, నువ్వు ఇలాంటి దానివని మా నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోలేడు, మళ్ళీ ఆయనకి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇక చందు ఆలోచించే కొద్దీ తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వల్లి చేసిన మోసాలన్నీ తను గుర్తు తెచ్చుకొని ఇక చెట్టుకు చేయి గుద్దుతూ ఇక ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ బాధలో ఏం చేయాలో తెలియక ఇక బార్ దగ్గరికి వెళ్తాడు చందు. ఇక అక్కడున్న వాళ్ళు, ఏంటి రామరాజు కొడుకు ఎప్పుడూ లేంది ఇక ఈ పండగ పూట బార్కి వచ్చాడేంటి, అసలు తిను తాగుతాడా అని చెప్పి రామరాజుకు బాగా తెలిసిన ఆ బారు ఓనర్ చూస్తూ ఉంటాడు. ఇక చందు చాలా కోపంగా ఉంటాడు. ఇక అక్కడ ఒక బీర్ తీసుకొని ఇక తాగుతాడు. తన ఫ్రెండ్స్ కూడా చూసి, ఏంట్రా చందు, నువ్వు తాగవు కదా, ఈరోజు కొత్తగా నువ్వు బార్కి వచ్చావేంట్రా, అసలు నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావురా ఇలా తాగడం అని చెప్పి అంటూ ఉంటారు. ఇక చందు మాత్రం అదేం లేదురా, ఇక ఎందుకో మనసు బాగోలేదు అని చెప్పి అంటే, ఓహో అర్థమైందిరా, ఈరోజు పండగ కదా అందుకే ఎంజాయ్ చేయడానికి వచ్చావా, హో ఎంజాయ్ ఎంజాయ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఇక చందు ఎవరికి ఏమీ చెప్పలేక అక్కడ కొంచెం తాగేసి ఇక మళ్ళీ వెళ్తూ ఉంటాడు. అప్పటికే ఆ బార్ ఓనర్కి అనుమానం వస్తూ ఉంటుంది, ఎప్పుడూ లేనిది రామరాజు గారి కొడుకు ఇలా వచ్చి తాగడం ఏంటి, ఇంకా ఆ అబ్బాయిని చూస్తుంటే దేని గురించో ఆందోళన పడుతున్నట్టుగా ఉన్నాడు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చందు మాత్రం బైక్ పైన వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఏం చెప్పాలి ఇప్పుడు, నాన్న రేపైనా వల్లిని తీసుకొని రారా, ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ పుట్టింటి దగ్గర ఉంచుతావు అని చెప్పి అడుగుతాడు. ఇక నేను ఏమని సమాధానం చెప్పాలి, అలా అని దాన్ని తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టలేను, ఇక వల్లిని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి ఇంకొకటి ఇలా జరిగేలా చేయలేను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక ఏం చేయాలి, నాకేం అర్థం అవడం లేదు, ఇక అలాంటి దాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడం నాదే తప్పు, ఇక మా నాన్న చాలా మంచిదని అనుకున్నాడు, నేనే లేకపోతే మా నాన్న వాళ్ళకి ఎలాంటి టెన్షన్ ఉండదు, ఇక ఆ వల్లి ఇంట్లోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు, ఇక నేను బ్రతకకూడదు, నేననేవాడిని లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఇక చందు తాగిన మత్తులో ఇక తను ఎలానో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేను చనిపోవాలి, నేను బ్రతకకూడదు, ఆ వల్లి నన్ను ఇంతలా మోసం చేసింది, తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పి వెంటనే మెడికల్ షాప్కి వెళ్తాడు. ఇక చందు అక్కడ పాయిజన్ తీసుకుంటాడు. మళ్ళీ అదే తోటకి ఆ చెట్టు కిందికి వెళ్తాడు చందు. ఇక వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇలా చేయడం కరెక్టేనా, మా నాన్నకి మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ, ఇక నేను లేకపోతే వాళ్ళు బ్రతకగలరా, నేను ఆలోచించేది కరెక్టేనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చందు. ఇక అంతలోనే
ఇక నేను చేసేదే కరెక్ట్. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటేనే ఇంట్లో వాళ్ళు ఏ ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. ఇక నేను చచ్చిపోయినా సరే మహా అంటే ఒక 4 రోజులు ఏడ్చి మర్చిపోతారు. కానీ నేను బ్రతికి ఉంటే ఎలాగైనా ఏదో ఒక మాయ చేసి మళ్ళీ ఏదో ఒక మోసం చేసి మళ్ళీ మా ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక అడుగుపెట్టి మళ్ళీ ఆ విశ్వగాడితో అమూల్యకి రాయబారం నడిపి ఇక నా చెల్లి జీవితాన్ని నాశనం చేస్తుంది. మా నాన్నకి మళ్ళీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఇదంతా జరగకూడదు అంటే నేను ఈ భూమిపైన ఉండకూడదు. ఇక నా చావే దీనికి పరిష్కారం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చందు. ఇక ఇంకేం ఆలోచించను. అందరూ ఇక పండగ పనిలో ఉన్నారు. నా గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎలాగూ రైస్ మిల్లు కని చెప్పాను కదా, ఇక ఆలోచించడం ఏముంది అని చెప్పి పాయిజన్ తాగుతూ ఉంటాడు ఇక చందు. ఇక నర్మదాకి ప్రేమకి మాత్రం అనుమానం వస్తుంది. ఏంటి చందు బావ ఇక రైస్ మిల్లు కని వెళ్ళాడు, ఇక ఇంత సాయంత్రం అవుతోంది, ఇక భోజనానికి కూడా రాలేదు, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇక భయపడుతూనే ఉంటారు ప్రేమ నర్మద. ఇక అమూల్య కూడా ఏంటి వదిన, నాకు చాలా భయంగా ఉంది. వల్లి వదినని వాళ్ళ పుట్టింట్లో వదిలేశాడు అన్నయ్య, ఇక అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇక నర్మద వెంటనే ధీరజ్ని పిలుస్తూ ఉంటుంది. ధీరజ్ అనగానే ఇక ధీరజ్ ఏంటి వదిన ఏమైంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో నర్మద ధీరజ్ మీ అన్నయ్య సాగర్ వచ్చిందని చెప్పి ఇంకా ఇంటికి రాలేదు, ఒకసారి నువ్వు రైస్ మిల్లుకు వెళ్ళి చూసి వస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద. ఇక అమూల్య కూడా అవును అన్నయ్య అని చెప్పి అంటే ధీరజ్ ఇక వాడి ఏదో పనిలో ఉండి ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక నర్మద మాత్రం లేదు ధీరజ్, నువ్వు ఒకసారి వెళ్ళి మీ అన్నయ్యని తీసుకొని ఇంటికి రా, బావగారు ఉదయం నుంచి భోజనం కూడా చేయలేదు అని చెప్పి అంటే ఇక సరే వదిన, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకువస్తాను, ఎందుకు వాడికి ఫోన్ చేస్తానులే అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక దాంతో నర్మద మేము చాలాసార్లు ట్రై చేస్తాం ధీరజ్, కానీ బావగారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకో మాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి వెళ్ళి చూసిరా అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక దాంతో ధీరజ్ సరే వదిన, ఇక వెంటనే నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తాను, మీరు భోజనానికి ఏర్పాటు చేయండి అని చెప్పి ధీరజ్ వెళ్తాడు. ఇక ధీరజ్ వెళ్ళి చూసేసరికి ఇక రైస్ మిల్లులో ఎవరు ఉండరు. ఇక చందు చెప్పినట్లు ఏ రైస్ లోడ్ కూడా ఇక రాదు. ఏంటి అన్నయ్య ఇక రైస్ మిల్లుకి లోడ్ వచ్చింది అని చెప్పాడు కదా, ఇక్కడ చూస్తే ఎలాంటి లోడు వచ్చినట్టు కనిపించడం లేదు, ఎందుకు అన్నయ్య అబద్ధం చెప్పి పూజ దగ్గర నుంచి వచ్చేశాడు అని చెప్పి అనుకుంటూ ఇక నర్మదా వదినకి ఫోన్ చేస్తా, ఒకవేళ అన్నయ్య ఇంటికి ఏమైనా వెళ్ళాడా ఏంటి అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే నర్మదకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక నర్మద కంగారు పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ధీరజ్, చందు బావ ఉన్నాడా అంటే ఇక ధీరజ్ షాక్ అయిపోతాడు. అంటే అన్నయ్య ఇంటికి కూడా వెళ్ళలేదా అని చెప్పి ఇక దాంతో ధీరజ్ లేదు వదిన, అన్నయ్య ఇక్కడ లేడు, ఇక ఇంటికి ఏమైనా వచ్చాడా అని చెప్పి నేను నీకు ఫోన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక ధీరజ్ ఒకవేళ వల్లి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడా అని అంటూ ఉంటాడు. దాంతో నర్మద లేదు ధీరజ్, ఇక చందు బావ వాళ్ళ ఇంటికి వెళ్ళడు, కానీ నువ్వు ఎక్కడైనా ఉన్నాడేమో చూడు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. దాంతో ధీరజ్కి అనుమానం వస్తుంది. ఏంటి వదిన మీరు కంగారు పడడం చూస్తే ఏదో జరిగిందని మాకు అర్థమవుతుంది, ఏమైంది చెప్పు వదిన అంటే ఇక నర్మద ఇప్పుడు నీకు చెప్పే అంత టైం లేదు ధీరజ్, కానీ నాకు చాలా భయంగా ఉంది, ఇక నువ్వు ఎందుకైనా మంచిది అక్కడ ఎక్కడైనా బావగారు ఉన్నారేమో చూడు, ఇక నువ్వు వెంటనే చందు బావ ఎక్కడ ఉన్నా ఇంటికి తీసుకొనిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద. ఇక ధీరజ్ సరే అని చందు ఎక్కడికి వెళ్ళాడు, వీడు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఇక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి ఇక ధీరజ్ అంతా వెతుకుతూ ఉంటాడు. ఇక వెంటనే నర్మద కూడా సాగర్ని తీసుకొని ఇక బైక్ పైన వెళ్ళి ఇక చందు ఎక్కడ ఉన్నాడా అని చెప్పి అందరూ వెతుకుతూ ఉంటారు. ఇక వేదవతికి రామరాజుకి మాత్రం ఏమీ తెలియదు. ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు, చందు ఇంకా రాలేదా ఏంటి అని చెప్పి. ఇక వేదవతి ఏమో నీకు తెలుసు కదండి, వాడు మీకంటే ఎక్కువ పనిలో పడ్డాడు అంటే వాడు భోజనం సంగతి, ఇల్లు ఉందనే సంగతి కూడా మర్చిపోతాడు, మీరు ప్రతిదానికి కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి.
ఇక సాగర్ నర్మద కూడా వెతుకుతూ ఉంటారు. ఇక సాగర్ కూడా ఏంటి నర్మద అసలు ఏమైంది, చందు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి. ఇక నర్మద ఇప్పుడు నేనేమి చెప్పలేను సాగర్, కానీ చందు బావ ఏదో ప్రమాదంలో ఉన్నాడు అని నాకు అర్థమవుతుంది. ఇక నువ్వు తొందరగా పద, ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం అని చెప్పి ఇక అందరూ కలిసి వెతుకుతుంటారు. ఇక ప్రేమ అమూల్య కూడా వేరే సైడ్ వెళ్ళి ఇక ఎక్కడైనా ఉన్నాడా అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటారు. ఇక అంతలోనే ధీరజ్ ఎక్కడ చూసినా కనిపించడు. ఇక నర్మదకి ఫోన్ చేసి లేడు వదిన అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ధీరజ్కి గుర్తుకు వస్తుంది, ఇక చందు అన్నయ్య మనసు ఎప్పుడు బాగోలేకపోయినా ఇక ఆ పూల తోట దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాడు కదా, ఒకవేళ అన్నయ్య అక్కడికి ఏమైనా వెళ్ళి ఉంటాడా అని చెప్పి ఇక ధీరజ్ పూల తోట దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక చందు అంతలోనే తన దగ్గర ఉన్న పాయిజన్ మొత్తం తాగేస్తాడు. ఇక ధీరజ్ వెళ్ళేసరికి అక్కడ చందు బైక్ ఉంటుంది. ఓహో, వీడు ఈ పూల తోట దగ్గరికి వచ్చాడా, ఇక నేను పండగ పూట ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి చాలా కంగారు పడ్డాను అని ధీరజ్ వెంటనే చందు దగ్గరికి వెళ్తాడు. ఇక ఏంట్రా అందరం ఇంట్లో సంతోషంగా ఉంటే నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు, వల్లి వదినేమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, ఇక నువ్వేంట్రా ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చందు కంగారు పడుతూ ఇక ఆ పాయిజన్ బాటిల్ ఇక కనపడకుండా పెట్టాలని చూస్తూ ఉంటాడు. ఏమీ లేదురా అని చెప్పి ఇక తను చేయి దాచుకోవడం గమనిస్తాడు ధీరజ్. ఏంట్రా ఆ చేతిలో ఏంట్రా ఏం దాస్తున్నావు, నీ మాట ఎందుకురా తడబడుతోంది, ఏం చేశావురా చెప్పురా అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు. ఇక చందు మాత్రం ఏమీ లేదురా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చందు ఇక ధీరజ్ మాత్రం లేదురా, నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పి ఇక తన చేయి బయటికి లాగి చూస్తాడు ధీరజ్. ఇక చూసేసరికి తన చేతిలో పాయిజన్ బాటిల్ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. ఎందుకురా ఈ పాయిజన్ నీ దగ్గర ఎందుకు ఉందిరా, దీన్ని నువ్వు ఎందుకు కొన్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ధీరజ్. ఇక దాంతో చందు ఏమీ లేదురా, ఇక ఈ పూల తోటలో ఎవరైనా తెచ్చి వేసుంటారేమో, నేను ఎందుకు దీన్ని తీసుకొస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ మాత్రం లేదురా, అనుమానంగా ఉంది, నువ్వు మరి నా కంట పడకుండా దాన్ని ఎందుకు నువ్వు దాచాలని చూస్తున్నావు, ఏం జరిగిందో చెప్పురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ధీరజ్. ఇక అంతలోనే చందు నోట్లో నుంచి ఇక నురుగ వస్తూ ఉంటుంది. ఇక దాంతో ఏంట్రా చందు పాయిజన్ తాగావారా, ఒరే పెద్దోడా ఏం జరిగిందిరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక చందు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇక ధీరజ్కి కాళ్ళు చేతులు ఆడవు, ఏంటి వీడు ఇలా చేశాడు, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఇక వెంటనే నర్మదకి ఫోన్ చేస్తాడు ధీరజ్. ఇక వదిన నీకు వెంటనే నేను లొకేషన్ షేర్ చేస్తున్నా, నువ్వు సాగర్ అన్నయ్య వెంటనే ఇక్కడికి రండి, ఈ చందు అన్నయ్య ఏదో చేశాడు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అనగానే వెంటనే నర్మద సరే ధీరజ్ మేము వెంటనే వస్తున్నాం అని చెప్పి వాళ్ళు వెంటనే చందు వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు. ఇక చందుని అలా చూసి సాగర్ నర్మద షాక్ అయిపోతారు. వెంటనే చందును తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇక ప్రేమ అమూల్యకి కూడా నర్మద ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇక మీరు అత్తయ్య మామయ్య గారి దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇలా జరిగిందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, మేము బావగారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం అని చెప్పి నర్మద ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే చందుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. డాక్టర్లు చూసి వెంటనే ఇక ఐసీయూలోకి తీసుకొని వెళ్తారు. చూస్తుంటే తిను పాయిజన్ చాలా తీసుకున్నట్టు ఉన్నాడు కదా అని చెప్పి ఇక ఐసీయూలోకి తీసుకొని వెళ్తారు. ఇక డాక్టర్లు తను తాగిన పాయిజన్ మొత్తం తీసేస్తూ ఉంటారు. ఇక ధీరజ్ సాగర్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నర్మదని అడుగుతూ ఉంటాడు ధీరజ్, ఏంటి వదిన ఏం జరిగింది, నీకు ఏదో విషయం తెలుసు అందుకే మీరు కంగారు పడ్డారు అన్నయ్య గురించి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ధీరజ్. ఇక నర్మద మాత్రం ప్లీజ్ సాగర్ ధీరజ్ ఇప్పుడు నన్ను ఏమీ అడగకండి, ఇక ముందు చందు బావ పరిస్థితి పడనివ్వండి, ఇక తర్వాత నేనే మీకు మొత్తం చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద. ఇక వెంటనే డాక్టర్ బయటికి వస్తాడు. దాంతో సాగర్ ధీరజ్ చెప్పండి డాక్టర్ మా అన్నయ్య గారికి ఎలా ఉంది అని చెప్పి ఇక అడుగుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్
డోంట్ వరీ అండి, ఏమీ కాలేదు. మీరు కరెక్ట్ టైంకే తనని హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు. ఇక తను పాయిజన్ మాత్రం చాలానే తీసుకున్నాడు. కానీ మీరు వెంటనే తీసుకురావడం వల్ల ఆ పాయిజన్ మొత్తం మేము కడుపులో నుండి తీసేసాం. ఇప్పుడు తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ తను కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు మా అన్నయ్యని మేము వెళ్ళి చూడొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్ సరేనండి వెళ్ళి చూడండి, ఇప్పుడు తను ఆల్ రైట్ అని చెప్పి అంటాడు. ఇక వెంటనే ధీరజ్, సాగర్, నర్మద లోపలికి వెళ్తారు. ఇక ధీరజ్, ఏంట్రా పెద్దోడా, ఏం జరిగిందిరా, ఎందుకురా ఇలా పిచ్చి పని చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చందు అటు మోహన్ తిప్పుకొని ఉంటాడు. ఇక అప్పుడు నర్మద, ఏంటి బావగారు మీరు ఇలా చేశారు, ఇక ఇలా చేయడం మీకు కరెక్టేనా చెప్పండి, మీకు మేమందరం లేమా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సాగర్, ధీరజ్, ఏంట్రా ఏం జరిగిందిరా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని నువ్వు ఎందుకు అనుకున్నావురా, నీకు అంత పెద్ద కష్టం ఏమొచ్చింది, ఏదున్నా మాతో చెప్పుకునేవాడివి కదరా అని చెప్పి ఇక సాగర్, ధీరజ్ ఏడుస్తూ ఉంటారు. ఏం జరిగిందో చెప్పురా, మేము చూసుకోమా అని చెప్పి ఇక దాంతో చందు కూడా ఏడుస్తూ, వరే నన్ను క్షమించండిరా, ఇక నాకు ఆ టెన్షన్లో ఏమి చేయాలో అర్థం కాలేదు, మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండిరా అని చెప్పి ఇక చందు కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో సాగర్, ధీరజ్, అలా అంటావేంట్రా పెద్దోడా, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావని కాదురా, మేము రావడం ఒక్క నిమిషం ఆలస్యమైన ఇక నువ్వు మాకు దక్కేవాడివి కాదు, మాకు అదే చాలా బాధగా ఉందిరా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది చెప్పు అన్నయ్య, నువ్వు ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు, నీకు చావాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది, నీకు ఒక్కసారి కూడా అమ్మ నాన్న గుర్తుకు రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ధీరజ్. ఇక దాంతో చందు, ఒరే ధీరజ్, సాగర్ నన్ను క్షమించండి, ఇక నేను మీకు మొత్తం చెప్పేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం అది సమయం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో సాగర్, ధీరజ్ కూడా నర్మదా వదిన అన్నయ్య చెప్పడం లేదు, కానీ నీకు తెలుసు అని నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పు వదిన అంటే ఇక చందు, తనని ఇబ్బంది పెట్టకండిరా, తనకు ఏమీ తెలీదు, నేను చెప్పేస్తాను అని చెప్పా కదా అని చెప్పి ఇక ఏడుస్తూ చందు ఇక వల్లి గురించి మొత్తం చెప్పేస్తాడు. ఇక ఒక్కసారిగా సాగర్, ధీరజ్ షాక్ అయిపోతారు. ఇక ధీరజ్, ఏంట్రా పెద్దోడా నువ్వు చెప్పేది, వల్లి వదిన అలా చేసిందా అని చెప్పి ఇక దాంతో చందు, అవునరా, నాకు ఉదయం తెలిసింది, ఇక అమూల్య చెప్పేటప్పటికి నాకు చాలా కోపం వచ్చి తనని తన పుట్టింట్లో వదిలిపెట్టాను, కానీ నాకు తను చేసిన మోసం గుర్తుకు వచ్చి నేను తట్టుకోలేకపోయానురా, ఇక తను నా ప్రాణం, ఇక తను ఒక అమాయకురాలు అనుకున్నాను, కానీ తన వల్లే అమూల్య జీవితం నాశనమైంది, నాన్నగారుకి గుండెపోటు వచ్చింది అని చెప్పి ఇక నాకు ఎంతో బాధగా అనిపించి ఇక నేను తట్టుకోలేక ఇలా పాయిజన్ తాగానురా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చందు. ఇక దాంతో ధీరజ్, నేను ఆ వల్లిని వదిలిపెట్టను, ఇప్పుడే తన సంగతి చెప్తా అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక చందు, అందుకేరా మీకు నేను చెప్పలేదు, నర్మద కూడా మీరు ఇలా ఆవేశపడతారని ఏమీ చెప్పలేదు, ఇక ఇప్పుడు అమ్మకి నాన్నకి కూడా మీరు ఈ విషయం చెప్పనండి, నా మీద ఒట్టు వేయండి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు చందు. ఇక దాంతో సాగర్, ధీరజ్ కూడా ఇక చందుకి సరే చెప్పంరా, నీకు మాట ఇస్తున్నాం అని చెప్పి మాట ఇస్తారు. ఇక దాంతో డాక్టర్ వస్తాడు. అప్పుడు ధీరజ్, ఇక మా అన్నయ్యని డిశ్చార్జ్ చేస్తారా డాక్టర్, ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక డాక్టర్, తనకి చాలా రెస్ట్ అయితే అవసరం, ఇక ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉంటే మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు డాక్టర్. ఇక ధీరజ్ మాత్రం, లేదు డాక్టర్, ఇలా జరిగింది అని మా ఇంట్లో వాళ్ళకి తెలీదు, ఇక ఎలాగైనా తనని మేము ఇంటికి తీసుకొని వెళ్తాం, ఇక మీరు మెడిసిన్ అయితే ఇవ్వండి, తనని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక దాంతో డాక్టర్, సరేనండి, ఇక భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, కానీ ఇక ట్రీట్మెంట్ మంచిగా చేయాలి, ఇక మీరు మందులు వాడడం అయితే మర్చిపోవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు డాక్టర్. ఇక దాంతో నర్మద, సరే డాక్టర్
నేను మొత్తం మా బావగారిని దగ్గరుండి మేము చూసుకుంటాం, మీరు ఆ మెడిసిన్ రాసి ఇవ్వండి అని చెప్పి ఇక ఆ మెడిసిన్ తీసుకొని చందుని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక నర్మద, సాగర్, ధీరజ్, ఇక అమూల్య, ప్రేమ అయితే ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది. అమూల్య అయితే ఇదంతా నా వల్లే వదిన, ఇక నేను అన్నయ్యకి నిజం చెప్పకుండా ఉండాల్సింది, నేను తప్పు చేశాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రేమ, ఊరుకో అమూల్య, ఇక ఏ టైంకి అది జరగాలో అలా జరుగుతుంది, దానికి మనం ఏం చేయలేం, ఇప్పుడు బావగారికి ఎలా ఉందో అని చెప్పి ఇక వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఇంటికి వస్తారా అని చెప్పి. ఇక అంతలోనే చందును తీసుకొని ఇక నర్మద, సాగర్, ధీరజ్ ఇంటికి వస్తారు. ఇక ఒక్కసారిగా ప్రేమ, అమూల్య ఇక చాలా ఫ్రీగా అయిపోతారు. ఇక వెంటనే నవ్వుకుంటూ ఇక చందు దగ్గరికి వెళ్తారు. ఇక ప్రేమ, ఎలా ఉంది బావగారు ఇప్పుడు అని చెప్పి, అమూల్య, ఏంటి అన్నయ్య ఇలా చేశావు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్, సాగర్ ఇక అన్నయ్యకి ఇలా జరిగింది అని అమ్మ నాన్నకి తెలియకూడదు, ఇక వీడిని మనమే బాగా చూసుకోవాలి, నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు, ఇక మీరు ఏడవడం చూస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది, ఇక ఏదో వాడు కింద పడ్డాడు, గాయాలయ్యాయి అని చెప్పి చెప్తాం అని చెప్పి ఇక ధీరజ్ అందరికీ చెప్తాడు. ఇక చందును తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఇక రామరాజు మాత్రం, ఏంట్రా చందు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇక ఉదయం అనంగా వెళ్ళి ఇప్పుడు అరా వచ్చేది, ఇంకా వల్లిని తీసుకురాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చందు, రైస్ మిల్లులో పని ఉంది నాన్న, ఇక వెళ్ళలేదు, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పి ఇక చందు లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు, వేదవతి కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక ధీరజ్, సాగర్ అందరూ చందు రూమ్లోకి వెళ్ళి తనకి ఇక పడుకోవడానికి ఏర్పాటు చేసి భోజనం కూడా ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇక ధీరజ్ చందుకి తినిపిస్తూ ఉంటాడు. ఇక చందు ధీరజ్ని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇక నన్ను క్షమించండిరా అని. ఇక అమూల్య, బాధపడకు అన్నయ్య, ఇదంతా నా వల్లే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో చందు, మీరెవరు బాధపడకండి, ఇదంతా ఆ వల్లి చేసిన మోసం వల్లే జరిగింది, ఇందులో ఎవరి తప్పేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇక ఇలా వల్లి చేసిన మోసాన్ని తట్టుకోలేక చందు చనిపోవాలని చూస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.